ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవుల్లో చొచ్చెను. భక్తుడైన దావీదు యొక్క విశ్వాసాన్ని, అతని యొక్క ప్రార్థన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మన జీవితాల్లో శ్రమలు సంభవించినప్పుడు, కష్టాలు అధికముగా ఉన్నప్పుడు, చెప్పుకోలేని దుఃఖము కలిగి ఉన్నప్పుడు మనము ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు తనకున్న శ్రమలో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. అతడు అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేశాడు, కష్టాల గుండా ప్రయాణం చేశాడు. తన ప్రయాణములో కన్నీళ్ళు అధికముగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంతేకాకుండా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నిజంగా భక్తుడైన దావీదు ప్రార్థన చేసినప్పుడు దీనత్వం కలిగి మొరపెట్టాడు, శ్రమలన్నిటి నుంచి తప్పించబడ్డాడు. నిజముగా నీతిమంతులు మొరపెట్టినప్పుడు శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడని లేఖనాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. నిజంగా భక్తుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే. దావీదు దేవుని సన్నిధిలో దాక్కోవాలని, ఆయన సన్నిధిలో ఉండాలని ఎంత చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని విశ్వాసంతో పలుకుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మనము యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడిన ప్రజలం, యేసు ప్రభుతో సన్నిహిత సంబంధము కలిగిన ప్రజలం, యేసు ప్రభు వారి యొక్క సహవాసానికి పిలువబడిన ప్రజలము. మనము ప్రభుతో సంబంధము కలిగి మన శ్రమలో దేవునికి మొరపెట్టడం ద్వారా గొప్ప విజయాలు పొందటానికి, గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి అవకాశం ఉందని ప్రభునామములో తెలియజేస్తున్నా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. ఎంత చక్కని విశ్వాసంతో కూడిన మాటలు భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, భక్తుడైన దావీదు కీర్తనలు అంటాడు, శ్రమ నాకు మేలాయను అనే మాటను కూడా అతడు పలుకుతున్నాడు. ఒక్కోసారి శ్రమలు కూడా మనకి నడిచొచ్చే ఆశీర్వాదాలుగా ఉంటాయని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, ప్రభు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టి వాటి నుంచి విడుదల పొందాలని ప్రభునామములో జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు ఇచ్చే సహాయాన్ని పొందుకుందాం, ప్రభునామంలో దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు. భక్తుడైన దావీదు యొక్క జీవితాన్ని మాకు చక్కగా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రమలో నీకు మొరపెట్టాలి అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. మాకున్న కష్టాలలో, సమస్యల్లో మేము ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.